ఇరాన్లోని జంజాన్ అనే ఒక ప్రాంతంలో క్లస్టర్ బాంబులు అలాగే ఎయిర్ మైన్లు పేలి 14 మంది ఐఆర్జీసీ కమాండోలు అయితే చనిపోయారు. ఇది ఇరాన్కి షాక్ అయితే ఐఆర్జీసీకి ఊహించిన దెబ్బ. అందుకే ఇప్పుడు ఇరాన్ మీడియా ఐఆర్జీసీ కూడా దీన్ని ధృవీకరించాయి, మాకు ఊహించినటువంటి దెబ్బ తగిలాయని. ఈ క్లస్టర్ బాంబులు ఈ ఎయిర్ మైన్లు ఎవరు విడిచిపెట్టారంటే అమెరికా, ఇజ్రాయెల్ ఈ శత్రు దేశాలు విడిచిపెట్టినటువంటి ఇవి ఇప్పుడు పేలుతున్నాయి. ఇది అనుకోకుండా పేలినటువంటి సంఘటన. మామూలుగానే ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు కొన్ని బాంబులు పేలవు. ఉదాహరణకి ఆపరేషన్ సింధూర్ జరిగింది, మన దగ్గర కూడా పాకిస్తాన్ విడిచినటువంటి బాంబులు పేలను ఉన్నాయి. దాన్ని మన వాళ్ళు తీసుకొని నిర్వీర్యం చేశారు. అలాగే మనం విడిచినటువంటి బాంబులు కూడా కొన్ని పాకిస్తాన్లో ఉన్నాయి. అవి కొన్ని వాళ్ళు పట్టుకున్నారు, కొన్ని పట్టుకోలేకపోయారు. పట్టుకున్న తర్వాత కూడా నిర్వీర్యం చేయగలగాలి. చైనా సహాయంతో కొన్నింటిని వాళ్ళు కూడా నిర్వీర్యం చేశారు, కొన్నింటిని నిర్వీర్యం చేయలేదు. అంతెందుకు, జర్మనీలో వెళ్తే దాదాపు 1000 బాంబులు ఉన్నాయంట. ఇలాంటివి క్లస్టర్ బాంబులు పేలనివి చాలా పెద్ద పెద్ద. మొన్న ఒక 1000 కేజీల బాంబు దొరికింది. దాని గురించి ఇప్పుడు 2 లక్షల మంది ప్రజల్ని ఖాళీ చేయించి మరీ దాన్ని నిర్వీర్యం చేశారు. అలాగే అలాంటి బాంబులు కొన్ని వేలల్లో ఉన్నాయంట జర్మనీలో. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి యుద్ధం, ఆ యుద్ధం కారణంగా అనేక బాంబులు విడిచిపెట్టారు. అందులో కొన్ని బాంబులు పేలలేదు. జపాన్లో కూడా ఇలాంటి బాంబులు కొన్ని ఉన్నాయని జపాన్ ప్రభుత్వం చాలాసార్లు చెబుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఎక్కడెక్కడ ఎక్కువగా యుద్ధాలు జరుగుతాయో ఆ యుద్ధ ప్రాంతంలో ఉంటాయి. ఇప్పుడు ఇరాన్కి అనుకోకుండా జరిగినటువంటి దెబ్బ దీనివల్లే. ఈ క్లస్టర్ బాంబులు పేలకపోవడం, తర్వాత ఇప్పుడు పేలడం, ఆ పేలినప్పుడు ఐఆర్జీసీ సిబ్బంది అక్కడ ఉండడంతో ఈ భారీ నష్టం జరిగింది.